ఆ దేవుడి దయ వల్ల నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల గండం తప్పింది. ఇలాంటి ఇల్లు మనకు అవసరమా చెప్పు? నానా, ఆ బ్రోకర్ అబద్ధం చెప్పాడనుకుందాం, కానీ ఈయన నిజం చెప్పాడని గ్యారెంటీ ఏంటి? పైగా పక్కింటాయనంటున్నారు. వాళ్ళకి ఏవేం గొడవలున్నాయో ఏంటో. ఆ కోపంతో ఈయనే అబద్ధం చెప్పుండొచ్చు కదా. నిజమే కదండి. ఇప్పుడు ఎవరైనా బాగుపడుతున్నారు అంటే చూసి ఓర్వలేనోళ్ళు చుట్టుపక్కలే ఉంటారు కదా. ఇతను కూడా అలాగే చెప్పుండొచ్చు కదా. అబ్బా, మీరు నమ్మరని నాకు తెలుసు భద్రావతి. కానీ ఇల్లు మంచిదా కాదా అని ఇంకో చోట కన్ఫర్మ్ చేసుకునే వచ్చాను. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవడానికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆ వీడియోని కూడా చూడండి. రే కిరణ్, ఆ వీడియో చూపించు. ఇదిగో అమ్మా. చూడు. జై మహాకాళి. ఈ మిథ్యానంద స్వామీజీ చెప్పింది ఎప్పటికీ అబద్ధం కాదు. సమస్య ఏదైనా మనసు విప్పి చెప్పండి, లేదా మీ మనసులో ఏముందో నేను చెప్పగలను. స్వామి, శక్తిశాలి దైవ సమానులైన మీలాంటి మహాప్రభువులను కలవటం మా అదృష్టం స్వామి. సమస్య ఏమిటో చెప్పండి నాయనా. ఏలే స్వామి, మా ఆవిడ ఇల్లు కొనాలని చిరకాల కోరిక. అది ఎప్పటికి నెరవేరుతుందో అని కంగారు పడేవాళ్ళం. కానీ ఆ భగవంతుడి దయవల్ల, మా కోడలు దయవల్ల ఆ ఇల్లు కొనే భాగ్యం మాకు ముందే వచ్చిందని భావిస్తున్నాను స్వామి. మా ఆవిడైతే ఎప్పుడెప్పుడు ఆ కొత్తింట్లోకి అడుగు పెడతానా అని ఉవ్విళ్ళూరిపోతోంది. అందుకే మేము ఒక ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాం. ఈరోజే ఆ ఇల్లు కూడా చూసొచ్చాం. అక్కడున్న కొంతమంది ఆ ఇల్లు కొనడం మంచిది కాదని చాలా బ్యాడ్గా చెప్తున్నారు. పైగా ఏవో దెయ్యాలు భూతాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు స్వామి. మా ఆవిడ కోరిక మేరకు ఆ ఇల్లు కొన్నా తర్వాత మేమేమి ఇబ్బంది పడకూడదని మిమ్మల్ని కలవడానికి వచ్చాం స్వామి. జై మహాకాళి. వినాశనం, విపరీత హాని అడుగుపెట్టిన కుటుంబాల్లో కలహాలు కష్టాలు తప్పవు. అలా అంటున్నారేంటి స్వామి? ఆ ఇంట్లో ఏదైనా ప్రమాదం ఉందంటారా? మేము ఆ ఇల్లు కొనొచ్చో వద్దో చెప్పండి స్వామి. వద్దు. మీరు ఆ ఇల్లు కొంటే మీకు మంచి జరగడం కంటే చెడు ప్రభావమే ఎక్కువ ఉంది. లేదంటే మీ జీవితం నరకం అవ్వడం మాత్రం ఖాయం. ఇది మిథ్యానంద స్వామీజీ చెప్తున్నది కాదు, ఆ కాళికామాత చేస్తున్న హెచ్చరిక. అయ్యో, ఇదేం గ్రహచారం అండి? ఇంత తెలుసుకున్నాక మళ్ళీ ఆ ఇల్లు ఎలా కొంటాం? వద్దు, ఆ ఇల్లు వద్దే వద్దు. ఇల్లొద్దు. ఈ స్వామీజీని ఎక్కడో చూసినట్టుంది నాన్న. బాగా దగ్గరగా చూసినట్టుంది. పెద్ద సమస్య రాబోతుందని మేం కంగారు పడుతుంటే స్వామీజీని చూసానంటావేంటి? నిత్యానంద స్వామీజీ కొడుకు నిత్యానందని చెప్పాడు కదా, అర్థం కాలేదా? త్రిపురాని చిన్నప్పుడు వీళ్ళ నాన్న పెద్ద స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాను కదా, ఆయన కొడుకే ఈయన. ఆయన కాదు నాన్న, ఈయన్ని ఎక్కడో చూశాను. అయ్యో అక్క, ఇప్పుడు ఆ స్వామీజీ ముఖ్యం కాదు, మనం ఆ ఇల్లు కొనాలో లేదో ఆలోచిద్దాం. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు?